జనయత్రి ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ మునీర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. డాక్టర్ మునీర్ పిలుపు మేరకు యువతీ యువకులు 50 మందికి పైగా రక్తదాతలు ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రపతి అవార్డు గ్రహీత సాజీదా ఖాన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొని డాక్టర్ మునీర్తో వాటర్ మిలాన్ కట్ చేయించి డాక్టర్తో తన అనుబంధం గత 7 సంవత్సరాలుగా కొనసాగుతుందని అన్నారు. జనయత్రి ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ మునీర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. డాక్టర్ మునీర్ పిలుపు మేరకు యువతి యువకులు 50 మందికి పైగా రక్తదాతలు ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రపతి అవార్డు గ్రహీత షాజీదా ఖాన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొని డాక్టర్ మునీర్తో వాటర్ మిలాన్ కట్ చేయించి డాక్టర్తో తన అనుబంధం గత 7 సంవత్సరాలుగా కొనసాగుతుందని, డాక్టర్ చేసే ఎన్నో సేవా కార్యక్రమాలు ముఖ్య అతిథిగా తమని భాగం చేసుకోవడం ఆనందంగా ఉందని, జనయత్రి ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో పేద ప్రజలకు అందాలని బిఎల్ఆర్ తెలిపారు. చిలుకూరి బాలు మరియు గాయం ఉపేందర్ రెడ్డి, హజారుద్దీన్ సైదులు చేసే సేవా కార్యక్రమాల గురించి, రక్తదాతల గురించి మాట్లాడడం జరిగింది. రక్తదాన శిబిరంలో సేకరించిన రక్తాన్ని గర్భిణీ స్త్రీలకు, కిడ్నీ డయాలసిస్ పేషెంట్లకు, రోడ్డు ప్రమాదాల బాధితులకు, తలసేమియా పిల్లల సహాయార్థం కోసం ఇలాంటి బ్లడ్ బ్యాంకులలో ఇంకా ఎన్నో నిర్వహించాలని వారు కోరారు. అప్లై చేయండి మేడం. కనీష్ మునీరా సార్ చేయొచ్చు దేనికిరా సార్ 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 ఓకే సార్ ఓకే. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ గారు. మీరు 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో అష్టాశ్వర్యాలతో ప్రజలకు ఉపయోగపడుతూ ప్రజల కోసం పనిచేస్తూ ఓకే సార్ అభి ఓకే ఓకే జనయత్రి ఫౌండేషన్ అధినేత మునీర్ గారికి, అలాగే డిఎస్పీ గారికి, డాక్టర్ షాజీనా మేడం గారికి, బాలు, ఉపేందర్ రెడ్డి అన్న, సైదులు, అజార్, వేదిక మీద ఉన్న అందరికీ, అలాగే వేదిక ముందు ఉన్న ఎవరైతే రక్తం ఇచ్చేవాళ్ళు కానీ, అక్క చెల్లెలు కానీ, అన్నదమ్ములు కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు నిజంగా చాలా ముఖ్యమైన రోజు. ఈరోజు అంటే మునీర్ గారు పుట్టినరోజు అనేది కాకుండా ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. అంటే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజే మునీర్ గారు పుట్టినారని అంటే అది ప్రజాసేవకు ఎంత ఉపయోగపడుతుందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. అది ఇది రెండు కలిసి ఆ భగవంతుడు అంటే ఆయన మాటలు అయితే అల్లా ఆ రూపంలో
ఆయన దించినాడని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నిజంగా హ్యాపీ బర్త్డే టు యూ మునీర్ సాబ్. నేను ఒక ప్రత్యేకత ఉంది మునీర్ సాబ్ బర్త్డేకి చాలా ప్రత్యేకత ఉంది కాబట్టి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ. అలాగే ఈరోజు ఎవరైతే బ్లడ్ బ్యాంక్ చేసిన బ్లడ్ ఇస్తున్న వాళ్ళందరికీ, అలాగే ఈ ఫౌండేషన్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి మీరు ఏదైతే ప్రజాసేవని ఒక సేవకుడు లెక్క, ఒక సేవకురాలు లెక్క బయలుదేరారు. ఎప్పటికీ మేము కూడా అదే రూట్లో నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఆ ప్రజాసేవ, ఆ సేవాభావంలో లేక మనస్తత్వాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు కాబట్టి మీరు అందరూ మనస్ఫూర్తిగా నిండు నీరు ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని, ఇంకా 10 మంది ఫౌండర్ గారు మిర్యాలగూడ పట్టణానికి అనేక రూపాల్లో ఎంతో చక్కటి సేవ అందిస్తున్నటువంటి ప్రియతమ మిత్రుడు మునీర్ గారికి అందరి తరఫున, పోలీస్ శాఖ తరఫున కూడా మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సమావేశానికి వచ్చినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి, వేదిక మీద ఉన్న అందరికీ కూడా నా నమస్కారాలు. మీ అందరికీ తెలిసిన విషయమే, గత 2 సంవత్సరాలుగా మునీర్ గారితో ఎంతో పరిచయం ఏర్పడింది. ఎన్నో మంచి కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఎన్నో మంచి కార్యక్రమాలతోటి యువతని, పట్టణాన్ని ఉత్తేజపరుస్తున్న మునీర్ గారికి భగవంతుడు పూర్తి స్థాయిలో ఆరోగ్యాలు ప్రసాదించాలని, ఆయన ఇంకా ఇంకా ప్రజలకు సేవ చేయాలని, మిర్యాలగూడ యొక్క అభివృద్ధిలో ఆరోగ్య దినోత్సవం మరియు నా జన్మదినం రావడం నాకు దేవుడిచ్చారు. ముందుగా నన్ను నా తల్లిదండ్రులకు పాదావందనం తెలియజేస్తూ ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమానికి మాకు పిలవగానే సహకరించేటువంటి ప్రియతమ శాసనసభ్యులు బేలర్ గారికి మరియు డిఎస్పీ గారికి మరియు ఇక్కడ ఇచ్చేసినటువంటి మా బ్రదర్ బాలు గారికి మరియు ఉపేంద్ర గారికి, అల్హరత్ గారికి, సోదరుల గారికి మరియు ముఖ్యంగా హైదరాబాద్ నుంచి చేసేటువంటి మా సోదరి సమానురాలు రాష్ట్రపతి అవార్డు రహిత సాయిదా ఖాన్ గారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ మేము ఎప్పుడు పిలవగానే వారు మా కార్యక్రమానికి వెళ్ళండి మేము ఇస్తామని చెప్పి రావడం జరిగింది. అదేవిధంగా అందరూ కూడా బర్త్డే రకరకాలు చేస్తున్నారు. నేను ఒక డిఫరెంట్గా ప్రజలు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ వేసవి కాలంలో రక్తం లేక ఇబ్బంది పడుతున్న దాన్ని ఆలోచించుకొని ఎవరు కూడా మిర్యాల మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో రక్త కొరతలు ఎవరు కూడా బాధపడకూడదు, ఎవరు కూడా రక్త కొరత లేక ఆపరేషన్లు, సర్జరీలు ఆగకూడదు అనే ఉద్దేశంతో ఒక 50 మంది యువకులను రక్తదానం చేయడానికి ఇక్కడ ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహణ జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినట్టు రక్తదాతలందరికీ నా తరఫున బాధావందనం తెలియజేస్తాను. మీ సహకారం ఇలా ఉన్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా రక్తదానం లేక, రక్తం లేక ఎవరు కూడా ఇబ్బంది పడరు, ఎవరు కూడా చనిపోరు. ఎందుకంటే ఈరోజు రక్తం లేక చాలా మంది ఇబ్బంది పడతారు. రక్తదానం లేక చాలా సమస్యలు ఉండి ఆపరేషన్ కూడా పోస్ట్పోన్ అవుతుంది. అలాంటి సందర్భంలో యువకులు ఇక్కడికి వచ్చి రక్తదానం చేసేందుకు మరొకసారి వారికి ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా మన అన్నగారు